విరాట్ కోహ్లీ పేరుకు వరల్డ్ వైడ్గా పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి ఇంటర్నేషనల్ వేదికలపై వేల కొద్ది రన్స్ ఎప్పుడూ గ్రౌండ్లో అగ్రెసివ్గా కనిపించేటువంటి ఈ స్టార్ బ్యాట్స్మెన్గా గత ఇయర్ టీమిండియా ఇంటర్నేషనల్ T20 క్రికెట్కు గెలిచిన తర్వాత T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు T20 ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్గా విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చారు. తన యొక్క రిటైర్మెంట్ అంత సులువైన విషయం కాదు, ఎన్నో ఆలోచించి తను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ముఖ్యంగా భారత క్రికెట్లోకి యంగ్ క్రికెటర్లకి అవకాశం ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను అన్నీ ఆలోచించిన తర్వాతే T20 క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించే విషయం సిద్ధమయ్యానని తెలిపాడు. తాను ఈ నిర్ణయం తీసుకుంటే టీంలోకి యంగ్ క్రికెటర్లు వస్తారని, వారి యొక్క భవిష్యత్తు ఆలోచించి వచ్చే T20 వరల్డ్ కప్కి యంగ్ క్రికెటర్లు రెడీ అవుతారని, ఇది మంచి నిర్ణయమే అవుతుందని, వారి యొక్క భవిష్యత్తుని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వచ్చే వరల్డ్ కప్ మరొక 2 ఏళ్లలో రానుండడంతో అందుకు సిద్ధంగా ఉండేందుకు కొత్త ప్లేయర్ అవసరమని తాను ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లేటెస్ట్గా జరిగినట్టు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ తాను ఇంటర్నేషనల్ క్రికెట్పై ఈ యొక్క కామెంట్ చేశాడు. T20లోకి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్రస్తుతం జరుగుతున్నటువంటి IPL సీజన్లో విరాట్ కోహ్లీ చాలా అదరగొడుతున్నాడని చెప్పుకోవచ్చు. 2025 IPL సీజన్లో 10 మ్యాచ్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ 138 పైగా స్ట్రైక్ రేట్తో 443 రన్స్తో ఆరెంజ్ క్యాప్ లిస్టులో 3వ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. ఈ IPLలో 10 మ్యాచ్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ ఏకంగా 6 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఇంకా అతనిలో క్రికెట్ చాలా దాగి ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకా చాలానే IPL ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీలో ప్రతిభావంతుడు ఉన్నటువంటి ఈ విరాట్ కోహ్లీ ఇంకా అద్భుతమైన రికార్డులను సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ప్రేస్.